ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకు ఖర్చుకి తీసేసి ఇక్కడ నుండి 6 ఇంచెస్ దగ్గర మనకు ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే ఉంది. ముందు భాగం నెక్ 6 ఇంచుల దగ్గర ఉంది. ఇప్పుడు ఇక్కడ ఖర్చుకైతే కంపల్సరీ తీసేసుకోవాలి. ఇక్కడ ఖర్చుకి కంపల్సరీ తీసేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇది నెక్కి గీసుకున్నాము. ఇప్పుడు 34 సైజ్ వాళ్ళకి మనం చెస్ట్ 34 అండి. చెస్ట్ వాళ్ళకి ఎంత మనం సెంటర్ పాయింట్ తీసుకోవాలి, షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే ఆ సెంటర్ పాయింట్ నుంచి డాట్ ఎంత తీసుకోవాలి, అలాగే చంక డాట్ ఎలా తీసుకోవాలి అండ్ ఈ ముందు డాట్ ఎంత తీసుకోవాలి అనేది ఈజీ పద్ధతిలో నేను మీకు చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ పావని టైలరింగ్ బ్లాగ్స్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. ఓకేనా? ఇదిగోండి, ఇక్కడ ఖర్చుకి తీసేసి 10 ఇంచుల దగ్గర మనం ఒక్క మార్క్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. చిన్న డాట్ పెట్టుకొని మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి 34 సైజ్ వాళ్ళకి 10 ఇంచులు అయితే తప్పకుండా ఉంటుందండి. 34 వాళ్ళకి 10 దగ్గర చెస్ట్ పాయింట్ ఉంటుంది. సారీ, ఇక్కడ నుండి పావు తక్కువ 4 దగ్గర పెట్టేసుకోండి. ఇక్కడ నుండి 10 ఇంచీలు, ఇక్కడ నుండి పావు తక్కువ 4 కరెక్ట్గా డాట్ పాయింట్ మీకు వస్తుంది. సో 34 సైజ్ వాళ్ళకి నార్మల్ చెస్ట్ ఉంది. నార్మల్ చెస్ట్ ఉన్నప్పుడు 3 ఇంచుల వరకు మనం పెట్టుకోవచ్చు డాటు. ఇక్కడ 2.5 వరకు పెట్టుకోవచ్చు డాటు. 2.5 నుంచి ఒక ½ ఇంచు ఖర్చుకు పెట్టుకోవచ్చు. అంటే డాట్ వచ్చేసి 2.5, ½ ఇంచు ఖర్చు, మొత్తం కలిపి 3 ఇంచులు కదా. ఈ 3 ఇంచుల దగ్గర ఈ విధంగా ఒక లైన్ గీసుకోండి. అలాగే ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఒక లైన్ గీసుకోండి. ఇది చెస్ట్ పాయింట్ అనమాట. చెస్ట్ పాయింట్, ఇది క్రాస్ బెల్ట్ పాయింట్. ఇక్కడ నుండి స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోవాలి. మాకు అసలు డాట్స్ పెట్టడానికి రావట్లేదండి అని అడుగుతున్నారు. ఈ పద్ధతిలో కనుక మీరు డాట్స్ పెట్టుకుంటే ఒక్కసారి పెట్టి చూడండి, పర్ఫెక్ట్గా మీకు సెట్ అవుతుంది. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక 1 ఇంచ్ తీసుకొని, అలాగే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక 1 ఇంచ్ తీసుకొని ఇలా డాట్ అయితే పెట్టేసుకోండి. ఈ డాట్ కనుక మీకు పర్ఫెక్ట్గా ఉంటే మిగతా డాట్లన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. ఇది ఒక్క డాట్ మీరు కరెక్ట్గా గీసుకోవాలి. చూసారు కదా, ఇక్కడి వరకు నేను ఒక 1 ఇంచ్ తేడాతోని డాట్స్ అయితే పెట్టుకున్నాను. ఓకే, ఇదిగోండి, ఇక్కడ నుండి ఒక ½ ఇంచ్ డౌను, ఈ లైన్ నుంచి ఒక ½ ఇంచ్ ఈ విధంగా డౌన్ తీసుకొని ఎక్కడైతే డాట్ కార్నర్ ఉంటుందో ఆ కార్నర్ నుండి ఇక్కడి వరకు క్రాస్ బెల్ట్ మార్కింగ్ అయితే తీసుకోవాలి. ఇక్కడి వరకు చూసారు కదా, ఇప్పుడు క్రాస్ బెల్ట్ మార్కింగ్ ఈజీగా వచ్చేసింది. ఇక్కడ నుండి ½ ఇంచ్ తీసుకున్నారు కదా, అలాగే ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్ ఈ విధంగా పైకి తీసుకోవాలి. ఇక్కడ నుండి 1, నేను ఇక్కడ నుండి ½ ఇంచ్ కిందికి తీసుకున్నాను, ఇక్కడ నుండి 1 ఇంచ్ పైకి తీసుకున్నాను. ఇలా పైకి తీసుకొని ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు బ్లౌజ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ ప్లేస్లో కూడా ముడతలు రాకుండా నీట్గా అయితే షేప్ వచ్చేస్తుంది, కప్ షేప్ లాగా. ఇలా ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన వీడియోస్లో ఫుల్ వీడియోని అప్లోడ్ చేశాను. 34 సైజ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి.